అవును రామ్, నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. జనరల్గా ఎంప్లాయీస్ ఏంటంటే ఎప్పటికప్పుడు వచ్చి నాకు ఎన్ని లీవ్స్ ఉన్నాయి, నాకు ఎన్ని అంటే లాస్ట్ మంత్ నాకు ఎన్ని ఎల్ఓపీస్ ఎందుకు పడ్డాయి, ఇలాంటి డౌట్స్ అడుగుతుంటారు కదా. మనం హ్యాండ్ బుక్ ఒకటి రిలీజ్ చేస్తాం, వాళ్ళందరికీ ఇస్తాం. వాళ్ళు ఎంతవరకు దాన్ని చదువుతారు అనేది నాకైతే చాలాసార్లు డౌట్ ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు వచ్చి అడిగే క్వశ్చన్స్ అన్నీ కూడా. సో నువ్వేమంటావు, అసలు హెచ్ఆర్ ఇక్కడ ఏం చేయాలి ఇలాంటి ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు? దీనికి సొల్యూషన్ ఏమవుతుంది, సింప్లెస్ట్ పాసిబుల్ సొల్యూషన్? అంటే అలాంటి యాక్చువల్గా ఏం జరుగుతుందంటే, మనము ఎంప్లాయీస్కి అన్నీ ఇచ్చేసాం కదా, అన్నీ సిస్టమేటిక్గా ఇచ్చేసాం కదా, లేకపోతే హ్యాండ్ బుక్ ఇచ్చేసాం కదా, అందులో డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేసాం కదా, ఇంకా ఏంటి స్టిల్ వీళ్ళకి క్వశ్చన్స్ అని మనం అనుకుంటాం. కానీ ఆ సందర్భం వస్తే తప్ప పీపుల్ వోంట్ లుక్ ఎట్ దమ్. ఆ హ్యాండ్ బుక్లో చూడటం కానీ, దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవడం కానీ, దాన్ని ఇంటర్ప్రెట్ చేయడం కానీ వాళ్ళు బెటర్గా చేయలేరు, బేసిక్గా చేయరు. అంటే వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి అవసరం ఏదో హెచ్ఆర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడిగితే సరిపోతుంది అనేటువంటి ఒక జనరిక్ థింగ్ అనమాట. ఇప్పుడు కూడా చూడు, ఏదైనా కావాలంటే గూగుల్లో వెతుక్కోవచ్చు, దానికి పెద్ద ఏముంది, ఇప్పుడే అన్నీ నేర్చేసుకోవాలా అనేటువంటి కాన్సెప్ట్ అనమాట. సో ఇది బాగా ఎక్కువైపోతున్న రోజులు. సో అంచేత వాళ్ళు ఎప్పుడు కూడా దాని మీద దృష్టి పెట్టి నాకు ఇది తెలుసు అది తెలుసు అనేది తెలుసుకోరు. కానీ ఒక హెచ్ఆర్గా మనం చేయాల్సిన పని ఏంటి అని నువ్వు అడిగిన ప్రశ్నకి ఏంటంటే, యూ నీడ్ టు ఎంపవర్ దెమ్. వాళ్ళని బేసిక్గా ఏంటంటే వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్లో అవేర్నెస్ క్రియేట్ చేయడమే కాదు, ఎంపవర్ కూడా చేయాలి. అందుకనే జనరల్గా మనం మన క్లయింట్స్కి ఏం సజెస్ట్ చేస్తామంటే, సో వై డోంట్ యూ హ్యావ్ సమ్ ఎంప్లాయీ కమ్యూనికేషన్ రిలేటెడ్ థింగ్స్. ఈ మధ్యకాలంలో ఏంటంటే ఎవరికి కూడా మనకు మీటింగ్ అని పెట్టి పిలిచి మనం ఒక కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, ఇదిగో పే స్లిప్ అంటే ఇలా చూడాలి, దీన్ని ఎలా ఇంటర్ప్రెట్ చేసుకోవాలి, స్టాట్యూటరీ కంప్లైన్సెస్ నీ దగ్గర నుంచి ఎలా కట్ అవుతాయి, ఇవి నీ అకౌంట్లోకి వెళ్తాయి, ఇట్లాంటి చాలా రకాలైన విషయాల గురించి మనం చెప్పినా కూడా పీపుల్ వోంట్ పే అటెన్షన్ టు దట్ పర్టికులర్ థింగ్. అండ్ అందరినీ ఒక చోటకి ఇవాళ ఉన్నటువంటి డైనమిక్ ఎన్విరాన్మెంట్లో అందరినీ ఒక చోటకి తీసుకురావడం, అందరినీ ఒక మీటింగ్లో కూర్చోబెట్టడం, ఒక ఫిజికల్ మీటింగ్లో మనం వాళ్ళందరినీ కూడా ఒక చోటకి చేర్చడం అనేది చాలా కష్టమైన విషయం. సో కాబట్టి నేను అనుకునేది, ప్లస్ జనరల్గా మనం క్లయింట్స్కి సజెస్ట్ చేస్తున్నది ఈ మధ్య ఏంటంటే, బెటర్ వీ గివ్ యాజ్ అ వీడియో రికార్డింగ్స్ లాగా మనం చేసేసి ఈ ఇన్ఫర్మేషన్ని మన ఇంట్రానెట్ పోర్టల్లో, క్లయింట్ యొక్క ఇంట్రానెట్ పోర్టల్లో అప్లోడ్ చేసేసి, వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడు అంటే రైట్ కైండ్ ఆఫ్ టైటిల్స్ తోటి దాన్ని అక్కడ పెట్టి, అప్పుడు మనం వాళ్ళని దాంట్లో వెరిఫై చేసుకోమనంటే, దెన్ దే కెన్ సీ ఓన్లీ దట్ పర్టికులర్ బైట్. ఇప్పుడు మనం మైక్రో లెర్నింగ్స్ చేస్తాం చూసావా, అలాంటి మైక్రో లెర్నింగ్స్ లాంటి బైట్స్ని వాళ్ళ ఇంట్రానెట్ పోర్టల్లో పెట్టామని చెప్పి మనం ఈ మధ్యకాలంలో చాలా మందికి మనం సజెస్ట్ చేసాం కదా. సో దట్ ఈస్ ది ఐడియా, బేసికల్లీ ఇట్ నీడ్స్ టు గో విత్. సో అది చేస్తే ఎంప్లాయీస్ని మనం ఎంపవర్ చేసిన వాళ్ళం అవుతాం. అది మనం చేయాల్సిన పని. రైట్. అంటే వీడియోస్ ఎంతవరకు వీళ్ళు ఎఫెక్టివ్ గా చూస్తారు అనేది కూడా కొన్నిసార్లు నాకు డౌట్ వస్తుంది అనమాట. అంటే వాళ్ళు చూడరు, యాక్చువల్గా వాళ్ళు ఏం చూడరు. వాళ్ళు ఏం చేస్తారంటే అవసరం వచ్చినప్పుడు వెతుకుతారు. ఇందాక మనం మాట్లాడుతున్న రాధాకృష్ణ గారు నా లీవ్ ఎన్కాష్మెంట్ పరిస్థితి ఏంటి అని అడిగాడు ఆయన. సో లీవ్ ఎన్కాష్మెంట్కి సంబంధించినటువంటి పాయింట్ ఒక్కటే చూస్తున్నాడు ఆయన. దానికోసం పుస్తకం తిరిగేసి ఎక్కడుందో వెతికి హ్యాండ్ బుక్ లోపల అది చెబుతున్నటువంటి మొత్తం డేటా అంతా చదివి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చదివి, దాన్ని ఆ పాయింట్కి ఇంటర్ప్రెట్ చేసుకుని చేయడం అనేది ఆయన వల్ల అయ్యే పని కాదు. అంత టైం కూడా పెట్టలేడు, ప్లస్ అంతలా వెతుక్కోలేడు. సంబడి మస్ట్ బి దేర్ యాజ్ అ హ్యాండీ హూ కెన్ క్విక్లీ టెల్ హిమ్ వాట్ ఈస్ దట్ అనేది. ఆ ఈజినెస్, కంఫర్ట్నెస్ కోసం చూస్తారు కాబట్టి మన మైక్రో బైట్స్. సో దానికోసం ఇప్పుడు ఏముంది, మన ఇంటర్నెట్ పోర్టల్లో హెచ్ఆర్కి సంబంధించిన దాంట్లో తను సెర్చ్లో కొట్టినప్పుడు లీవ్ ఎన్కాష్మెంట్ అని కొడతాడు. దాని మీద ఏమైనా వీడియోలు ఉన్నాయని చెక్ చేస్తాడు, హెచ్ఆర్ వాళ్ళు ఏమైనా అప్లోడ్ చేస్తారని. అందులో లీవ్ ఎన్కాష్మెంట్ గురించి ఉంటుంది. ఉండగానే టక్మని అది ఒకటి ఓపెన్ చేస్తాడు. ఆయనకు అర్థమైపోతుంది ఆ పర్టికులర్ పాయింట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసిన విషయంతో హీ విల్ గెట్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ది ఇన్ఫర్మేషన్ దట్ హీ రిక్వైర్స్, హీ టేక్స్ అప్. ఇంక మిగతావేం చూడు. సో అది అలా ఉంటుంది అంతే. సో అందుకని కంపెనీస్ అన్నింటికి కూడా ఇలాంటి రిపాజిటరీ ఒకటి తయారు చేసి పెట్టమని చెప్పేసి మనం హెచ్ఆర్ వాళ్ళందరికీ ట్రైన్ చేయడం, వాళ్ళందరికీ కూడా సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో విత్ దిస్ వండర్ఫుల్ బెస్ట్ అండ్ స్మాలెస్ట్ అండ్ టైనీ ప్రాక్టీసెస్, ఐ థింక్ ఇలాంటి చిన్న చిన్న ప్రాక్టీసెస్ చాలా మనం అబ్జర్వ్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి కూడాను. మంచి మాట చెప్పా. యాక్చువల్గా నువ్వు ఒక మంచి వర్డ్ వాడావు ఇక్కడ, టైనీ ప్రాక్టీసెస్. నేను ఇంతవరకు హెచ్ఆర్ బెస్ట్ ప్రాక్టీసెస్, హెచ్ఆర్ నెక్స్ట్ ప్రాక్టీసెస్ అంటుండేవాడిని. ఈ టైనీ ప్రాక్టీసెస్ అనేది చాలా అద్భుతంగా ఉంది. అది మనం ఈ మైక్రో లెర్నింగ్స్లో ఈ మైక్రో లెర్నింగ్స్ అండ్ టైనీ ప్రాక్టీసెస్ అంటూ మనం ఏదైనా చేయొచ్చు. మనకు మంచి ఐడియా చెప్పు. షూర్, విల్ బి కమింగ్ విత్ ద నెక్స్ట్ పోస్ట్ అగైన్. థ్యాంక్ యూ.